హలో డియర్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. తర్వాత భాగం కోసం వెయిట్ చేస్తున్నారా? వచ్చేసింది మాంగళ్యం 20వ భాగం. నోర్మయ్, నీకంత డబ్బు కావాలనుకుంటే సంపాదించడం నేర్చుకో. వాళ్ళ బిజినెస్ వాళ్ళే కష్టపడి సంపాదించుకున్నారు. నేను చేసిన దానికి జీతం ఇచ్చారు, ఇంకా ఎక్కువే ఇచ్చారు. మరెలా వాళ్ళకి ఎదురెళ్తాను? ఇదంతా కాదు డాడీ, నాకున్నది ఒకటే ఆప్షన్. నువ్వు కంపెనీని నీ చేతిలోకి తీసుకో, లేదా ముందే మిగతా బోర్డు మెంబర్స్తో మాట్లాడి నీ వైపుకి తిప్పుకో. రిజిస్ట్రేషన్ చేయించేస్తే అప్పుడు కంపెనీ షేర్స్ మొత్తం నీ పేరు మీదకి వస్తాయి. వాడికి కావాల్సినంత ఇచ్చేయొచ్చు. వాట్, నా పేరు మీదకా? ఎలా రా అన్నాడు మాధవరావు. ఏముంది, అన్నయ్య ఎలాగో పెద్దమ్మ పేరు మీద ఉన్నవి తన పేరు మీదకి మార్పించుకుని శ్రావణి పేరు మీద పెట్టాలనుకుంటున్నాడని ఇందాక నువ్వే అన్నావు కదా. అప్పుడు నువ్వు కూడా వెళ్ళు. ఆ డాక్యుమెంట్స్ రిజెక్ట్ చేసేటప్పుడు తనకి తెలియకుండా కంపెనీ పేపర్స్ అతని ముందు పెట్టాయి, సంతకం చేసేస్తాడు. అంతా ముందే ప్లాన్ వేసుకున్నట్టు అరుణ్ గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే నివ్వెరపోయాడు మాధవరావు. అసలు బుర్ర పని చేస్తుందా నీకు? అభి ఏమైనా చిన్నపిల్లాడను లేక చదువు లేనివాడా అంత గుడ్డిగా సంతకాలు చేయడానికి? ప్రాణభయంతో వెర్రి వాగుడు వాగుతున్నావు. వాగుడు కాదు డాడీ, నిజంగానే కొంచెం రిస్క్ ఉంది, కానీ తప్పదు. అభిని హెల్ప్ అడుగుదాం అనుకున్నా, వినడు అని నువ్వే అంటున్నావుగా. ఇప్పుడు విన్నా తర్వాత ఆ రౌడీతో కలవకపోతే మనమే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ డాడీ, నా కోసం చేస్తావా చేయవా? ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టయింది మాధవరావుకి. గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. లేదురా, నా వల్ల కాదు. ఏదైనా జరిగితే మనం రోడ్డున పడతామో లేక జైల్లో ఉంటామో. వద్దు, ఇదంతా వదిలే. నేనే ఏదొకటి చేసి ఆ రౌడీతో మాట్లాడి సెటిల్ చేస్తాను. నీకు అర్థం కావట్లేదు డాడీ నా పరిస్థితి. వాడు వినే రకం కాదు. నీకు నా ప్రాణాలు కావాలా లేక వాళ్ళ ఆస్తి కాపాడాలా? ఏదో ఒకటి తెలుసుకో. ఇప్పుడంటే నువ్వు చూసుకుంటున్నావు మమ్మల్ని, తర్వాత వరుణ్కి ఏం తెలియదని నువ్వే అంటావు. నేను చెప్పినట్టు చేస్తే మనకి ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. మా ఇద్దరి లైఫ్ సెట్ అయిపోతుంది. నేను కూడా ఇదంతా మానేసి నువ్వు చెప్పినట్టు వింటాను అన్నాడు. ఇద్దరు కొడుకుల లైఫ్ సెట్ అయిపోతుంది అనగానే ఆలోచనలో పడ్డాడు మాధవరావు. అదే తనకి కావాల్సింది అనుకుని, ఆలోచించే టైం లేదు డాడీ, నువ్వు ఇలాగే చెయ్యి, చేస్తున్నావు అంతే అంటూ మాధవరావు చెయ్యి తన తల మీద పెట్టుకున్నాడు అరుణ్. అతనికి బాగా తెలుసు తండ్రికి ఉన్న బలహీనత తను వరుణ్ మాత్రమే. వాళ్ళిద్దరి కోసం ఏమైనా చేస్తాడని. అరుణ్ తండ్రికి చెబుతున్న మాటలు కొన్ని నిజాలైతే మరికొన్ని అబద్ధాలు. అతని దగ్గర అప్పు తీసుకున్న డబ్బు సగం పైగా అలాగే ఉంది, కానీ తిరిగి ఇవ్వడం ఇష్టం లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆస్తి అంతా వాళ్ళకు వస్తుందని ఆశపడ్డాడు. ఎలాగైనా తండ్రిని ఒప్పించి తర్వాత హాయిగా బ్రతికేయచ్చు, లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదని అత్యాశ కొద్దీ అబద్ధాలు చెప్పాడు. కానీ అరుణ్ అలా చేస్తే అభి వాళ్ళు రోడ్డున పడతారు కదరా అన్నాడు మాధవరావు సంకోచంగా. ఎందుకు పడతారు? ఎలాగూ శ్రావణికి రాస్తున్నాడు కదా. తేజు వదినకి విడాకులు ఇచ్చి శ్రావణిని పెళ్లి చేసుకున్నాక శ్రావణి షేర్స్ వాళ్ళిద్దరికే కదా. ఏమీ పడడు. కాకపోతే మేజర్ షేర్స్ నీ పేరు మీద ఉంటాయి కాబట్టి అతని మాట చెల్లదు, అంతే. ఒప్పుకో డాడీ. అరుణ్ మాట్లాడుతున్న ఒక్కొక్క మాట విన్నాక తేజుకి కూడా బుర్ర పనిచేయడం మానేసింది. అతని ఆలోచనలకి భయంతో చెమటలు పట్టేశాయి. అసహ్యం వేసింది. అరుణ్ని చంపేయాలన్నంత పిచ్చి కోపం వచ్చింది తనకి. అప్పుడే వెళ్ళి దొరికిన దాంతో కింద పడేసి చితక్కొట్టాలనిపించింది. అమ్మో, వీడు ఇంతకి తెగిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. అభి వెనక గొయ్యి తవ్వాలని చూస్తున్నాడు. వీడికింత దరిద్రమైన ఆలోచనలున్నాయని వాడి తండ్రికే తెలియనట్టుంది. ఒకరి కష్టం మీద వీడు పెత్తనం చేయాలనుకుంటున్నాడు అంటే వీడి బుద్ధి ఎంత క్షీణంగా ఉందో. ఛీ, ఈ మావయ్యను చూస్తుంటే వాడి కోసం ఒప్పేసుకునేలా ఉన్నాడు అనుకుంటూ శ్రావణి గురించి కూడా మర్చిపోయి ఇంటికి పరిగెత్తింది తేజు. తను కాసేపు అక్కడే ఉండుంటే ఇంకేం జరిగేదో. అలా వెళ్తుండగానే ఈ అభికి బ్రెయిన్ లేదు, పిచ్చి పనులు చేస్తున్నాడు. అత్త షేర్స్ తన పేరు మీదకి మార్చుకుని
శ్రావణికి పార్ట్నర్షిప్ ఇస్తాడట. ఈడియట్. అంతలా దిగజారిపోయాడా? దానికోసం అబద్ధాలు కూడా మళ్ళీ. అత్తకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది. వీడికి పిచ్చి పట్టింది. శ్రావణి పిచ్చి పట్టింది. నాశనం అయిపోవాలని డిసైడ్ అవుతున్నాడు అనుకుంటూ ఇంటికొచ్చింది. మాలిని ఇంకా రాలేదు గుడి నుంచి. తేజు మరో ఆలోచన లేకుండా అభి రూమ్కి వెళ్ళింది. డోర్ తీస్తూ సడన్గా ఆగిపోయింది. అసలు నా మాట వింటాడా? విన్నా ఇదంతా నిజమని నమ్ముతాడా? ఛా, టైంకి ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళుంటే రికార్డ్ చేసేదాన్ని అని తల కొట్టుకుంది. ఏదైతే అదే అయింది, కానీ ముందు చెప్పాలి అంతే అని తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్ళింది. అప్పటికే వెళ్ళిపోవాల్సిన వాడు అర్జెంట్ ఆఫీస్ కాల్ వచ్చి శ్రావణికి కాస్త లేట్ అవుతుందని చెప్పి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు అభి. లేకపోతే అక్కడ జరిగిందంతా తేజులాగే వినేవాడు. తేజు అలా తలుపు తోసుకుని రావడంతో వింతగా చూశాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావడం వల్ల చెమటలు పట్టేశాయి. ఆయాసం వస్తుంది తేజుకి. ఏమైంది దీనికి అనుకుంటూ విసుగ్గా చూశాడు తనని. అభి, అరుణ్, మాధవరావు మావయ్య అంటూ ఆగి, నువ్వు వాళ్ళని నమ్మొద్దు అంది కాస్త తడబడుతూ. వాట్ అన్నాడు తను ఏమన్నదో కూడా అర్థం కాక. అది అంటూ తను మాధవరావు ఇంటికి వెళ్ళడం, అక్కడ తను చూసింది విన్నది అంతా పోసగుచ్చినట్టు చెప్పి, నేను చెప్పేదంతా నిజం అభి, నన్ను నమ్ము, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అంది. తేజు మాటలు వింటూనే షాక్ అవుతూ పైకి లేచాడు అభి. కళ్ళు చిట్లించి చూసి, నిద్రలోంచి లేచొచ్చావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అన్నాడు చిరాకుగా చూస్తూ. అప్పటికే చాలా టెన్షన్తో ఉన్న తేజు అభి అలా అనేసరికి చిరెత్తుకొచ్చి, నాకు కాదు నీకే పిచ్చి పట్టింది. ఆ పిచ్చిలో బుర్ర పనిచేయడం మానేసింది. అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి విషయం చెప్తే నిద్రమొహం అంటావా? నాకు తెలుసు నువ్వు నాశనం అయిపోవాలని డిసైడ్ అయ్యావు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే వాళ్ళు అంతలా నిన్ను చీట్ చేస్తున్నారు. కాస్త కళ్ళు తెరిచి చూడు, బాగుపడతావు అంటూ అరిచేసింది. అప్పటి వరకు తేజుని అలా చూడని అభి షాక్ అయ్యి, జస్ట్ షటప్, హోల్డ్ యువర్ టంగ్, ఊరుకుంటున్నా కదా అని నోటికొచ్చినట్టు వాగావంటే మర్యాదగా ఉండదు అన్నాడు కోపంగా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. చేయడానికి నీ చేతిలోనే ఏమీ లేకుండా పోతుంది. అందుకే బుర్ర పెట్టమంటున్నా. ఎప్పుడు చూసినా నా మీద అరవడం కాదు. ఒకసారి మీ బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో చూడు. అప్పుడైనా కాస్త తెలివొస్తుందేమో. వాళ్ళు నీ ఆస్తి లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. ప్లీజ్ అభి, ఒక్కసారి నేను చెప్పేది విను, నన్ను నమ్ము. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే నువ్వు శ్రావణి పేరు మీద షేర్స్ రాస్తున్నావని నాకెలా తెలుస్తుంది? ఆలోచించు అంది తేజు. ఆ మాటకి నిజంగానే షాక్ అయ్యాడు అభి. అవును, ఈ విషయం దీనికి ఎలా తెలుసు? నేను బాబాయ్కి తప్ప ఇంకెవరికి చెప్పలేదనుకుంటూ తేజు ముఖాన్ని పరీక్షగా చూశాడు. ఏమనుకున్నాడో ఏమో ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. అటువైపు మాధవరావు ఫోన్ రింగ్ అయింది. చూస్తే అభినవ్. 4 రింగుల తర్వాత ఎత్తాడు. హలో అభి అంటూ. బాబాయ్, ఇంట్లోనే ఉన్నావా? అవునభి, ఎందుకు? నేను శ్రావణికి షేర్స్ రాస్తున్నానన్న సంగతి ఇంకెవరికైనా చెప్పావా అని అడిగాడు. ఆ మాట వినగానే కాస్త కంగారు పడినా, లేదభి, ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు మాధవరావు. ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదా బాబాయ్ అన్నాడు అభి మరోసారి అడుగుతూ. ఎందుకు ఇలా పట్టి పట్టి అడుగుతున్నాడు? ఒకవేళ ఇందాక అభిగాని వచ్చాడా ఏంటి అని టెన్షన్ పడిపోయాడు మాధవరావు. ఎందుకైనా మంచిదనుకుని, అంటే మాటల మధ్యలో అరుణ్తో అన్నాను అన్నాడు చిన్నగా. ఓహో, అవును, అరుణ్కి దెబ్బలు తగలాయట, నిజమేనా అని అడిగాడు. నీకెలా తెలుసు అభి అని ఆశ్చర్యపోయాడు మాధవరావు. ఇందాక తేజు మీ ఇంటికొచ్చింది, తను చూసిందంట. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు వినిందంట. శ్రావణికి షేర్స్ రాస్తున్నట్టు తనకి తెలిసిపోయింది. తేజు వినింది అనగానే గుండె జారిపోయింది మాధవరావుకి. అంటే అంతా వినేసి మొత్తం చెప్పేసిందా అనుకుని, ఏంటి అన్నాడు చాలా చిన్నగా, గొంతు పెగలక. అభి తేజు చెప్పిందంతా మళ్ళీ చెప్పాడు. ఆమె మాటల్ని నమ్మడానికి అస్సలు సిద్ధంగా లేడు. కారణం
ఆల్రెడీ తేజు తనతో చిన్న చిన్న అబద్ధాలు చెప్పి ఉండడం. పెళ్లిలో తన పక్కన కూర్చున్నప్పుడు కూడా తన శ్రావణి ఇలా నటించింది. తను తాగొచ్చినప్పుడు తన ఇన్ఫర్మేషన్ లాగడానికి ఎవరినో ప్రేమించానని అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇస్తానని హెల్ప్ చేస్తాను అని కూడా అంది. తర్వాత పొద్దున్నే అడిగితే అతనికేం గుర్తుండదులే అనుకుని నేనేం అనలేదు అని బుకాయించింది. ముందు నుంచే ఆమె మీద మంచి అభిప్రాయం లేని అభికి వాటి వల్ల తేజు మీద అసలు నమ్మకమే లేకుండా పోయింది. శ్రావణి గురించి తెలిసిందంతా ఆపడానికి ఇలా చెబుతుందేమో అనుకున్నాడు. మై గాడ్, అంతా వినేసింది. అభి ఇప్పుడు ఏం చేస్తాడు అని చెమటలు పడుతున్నాయి మాధవరావుకి. అలా అనుకుంటూనే అభి నమ్మినట్లయితే ఫోన్ చేసి నన్నెందుకు అడుగుతాడు, అంటే తేజుని నమ్మలేదా అన్న ఆలోచన వచ్చింది. నువ్వు ఇదంతా నమ్ముతున్నావా అభి అన్నాడు అతి కష్టంగా. అభి నుంచి ఏం రిప్లై వస్తుందో అని భయపడుతూనే ఉన్నాడు. అదండి, తర్వాతి భాగం కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకెళ్తుందో ఊహించండి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.